ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వ్యవహారంపై తెలుగుదేశం ఫోకస్ చేస్తూ అభాసుపాలు చేస్తోంది. తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. కోర్టులో ఈ భవనం అంశం పెండింగ్ లో ఉండగానే టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేతకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. అనుమతులు లేకుండా నిర్మించడం వల్లే కూల్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే తమ పార్టీ కార్యాలయం కూల్చివేత ముమ్మాటికి కక్ష సాధింపు చర్యనని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు లీజుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిందని తెలుగుదేశం పార్టీ మరో అంశాన్ని లేవనెత్తింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒంగోలు మినహా అన్ని చోట్ల అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలు నిర్మిస్తోందని ఆరోపిస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టివ్వచ్చు. ఏంటి ప్యాలెస్ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా అని సామాజిక మాధ్యమ మిక్స్లో నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై వైసీపీ కూడా స్పందించింది. మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారో. ఈ రోజు మీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏకంగా నిర్మాణం పూర్తిగా వచ్చిన మా పార్టీ ఆఫీసులను సైతం కూల్చేస్తున్నారే. ఇదే పని మేము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే ఈ రోజు మీకు ఒక్క పార్టీ ఆఫీస్ ఉండేదా? వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. 1000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1000 రూపాయలకు లీజుకు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న ఊరి గుడిసె ఇదే. ఈ లీజు ద్వారా ఈ స్థలం ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతమనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేశారు అంటూ మరో ట్వీట్ చేసింది వైసీపీ.